ఏం కదమ్మా 2 సంవత్సరాలు పూర్తయింది కదా. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ సక్రమంగా పెన్షన్లు వస్తున్నాయా లేదా, అర్హులైన వాళ్ళందరికీ, తర్వాత బియ్యం సక్రమంగా వస్తున్నాయా లేదా, తర్వాత బడి వైపు పిల్లలందరికీ కూడా మనకు తల్లికి వందనం మీద డబ్బులు ఇస్తున్నాం, అవన్నీ మీకు ముడుతున్నాయా లేదా, తర్వాత గ్యాస్ సిలిండర్లో ఆడవాళ్ళకి అందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, అవి అందుతున్నాయా లేదా, తర్వాత మీకు బస్సులు అందరికీ ఫ్రీ ఎక్కడికైనా పోయిస్తే పోయించినారు కదా, సంతోషమే కదా. ఇదే పుట్టిన తర్వాత ఇప్పుడు రైతులు పాస్బుక్ వాళ్ళకి అందరికీ సంవత్సరానికి 20,000 వేశారు. ఇవన్నీ కార్యక్రమాలు మీకు సక్రమంగా అందుతున్నాయి కదా. తర్వాత చదువుకునే పిల్లలందరికీ కూడా ఎన్నో ఏళ్ళుగా చదువుకొని అక్కడ పొలం పోలేక ఇక్కడ ఇంట్లో ఉండలేక తల్లిదండ్రులు భారమైన వాళ్ళందరికీ కూడా డిఎస్సి పెట్టి 16,432 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. మన ఊర్లోనే మన పేదల ఇంట్లోనే ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అంతా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవన్నీ మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా, మరి ఇంకా మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు 6 సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు కరెంట్ దృష్టి మాది ఇస్తుంది, కరెంట్ వేపిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని మీరు అంతకు ఆశీర్వదించాలా. అన్ని చేసినాడయ్యా, కొన్ని భూములకి వేసినాడు కదా డబ్బులు. ఏం భూమి కరెక్ట్ కాదు కదా. మీ ముందుకు వచ్చి సమస్య తెచ్చు మాకు అన్ని బాగా చేశాడు తక్కువతోటి కదా. పెన్షన్లు మీకు ఇంటికి తెచ్చిస్తున్నారు సక్రమంగా. పొద్దున్నే 6 గంటలకు వస్తారు. ఇప్పుడు ఇంకా ఎండాకాలము, చలికాలం అయితే చల్లి కూడా వచ్చినా మీ ఇళ్ళకి.